మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత చిన్న ప్రార్థన కూడా చేసుకొని ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆమేన్. కృప కలిగిన దేవ రక్షకానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నైనా తండ్రి మా ప్రార్థన ఆలకించండి. ఇంతదానుగా నీ బిడ్డలు నైనా తండ్రి ప్రభువా పాటలతో వాక్య పఠనంతో వాక్య ధ్యానంతో మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయాల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పాదములు చెంత కూర్చుంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో మీ తోడు మాకు కావాలనైనా మీ తోడు మేము కోరుకుంటున్నాం. సహాయం చేసి నడిపించండి. అయా రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, యాక్సిడెంట్తో బాధపడుతున్నటువంటి వాళ్ళని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా నైనా తండ్రి పాస్టర్ డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి నైనా. యాక్సిడెంట్ అయ్యి ఎన్నెముకనైనా తండ్రి ప్రభు ఇబ్బందిగా ఉంది అంటుండగా నీ దక్షిణాస్తంచే ముట్టండి, స్వస్థపరచండి. అయా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు మాట ఇచ్చి ఉన్నటువంటి దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు. మీ మాట నాయన తండ్రి తప్పేటువంటి దేవుడవు కావు. అవును ప్రభు, దాన్ని మేము నమ్మి ముందుకు నడిచేట్లు నీ కృప దయచేయండి. అలాగే సుందరరావును నాయన తండ్రి ప్రభు కోలుకునేట్లుగా నీ కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేస్తున్నారు నాయన తండ్రి ప్రభు. నీ వాక్య పరిచర్యలో ముందుకు నడిచేట్లు నీ కృప దయచేయండి. ఇంకా అనేకులైనటువంటి నీ బిడ్డలు జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు రుగ్మతలతో బాధపడుతూ ఉండగా వారందరినీ దర్శించండి. నీ మాటలు విని హృదయంలో పదిలపరుచుకునేట్లుగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇందులో చక్కని మాట రాయబడతా ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే సకల జనులకు ఆయన పర్వతము మీద విందు తయారు చేస్తున్నాడు, విందు చేపిస్తున్నాడు. ఎప్పుడు? అంత్య దినాలలో అని రాస్తున్నాడు. అంత్య దినాలలో ఆయన ఒక పర్వతం మీదకి వచ్చి ఆ పర్వతం మీద విందు తయారు చేస్తూ ఉన్నప్పుడు, విందు చెయ్యండి రండి అని పిలిచినప్పుడు అనేకులైనటువంటి ప్రజలు వరదలాగా వస్తున్నారట. అసలు ఎవరు వాళ్ళని ఆపే పరిస్థితి కాదట. వరద వస్తే కొట్టుకుపోవటమే కానీ ఇంకేముండదు. అలాంటి ప్రజలందరూ ఎగబడుతున్నారట ఆ విందుకి. అంత శ్రేష్టమైనటువంటి విందు యెరూషలేములో ఉన్నటువంటి ఒక పర్వతం మీద, ఎత్తైనటువంటి పర్వతం మీద ఏర్పాటు చేస్తా ఉన్నాడు దేవుడు అని ఇందులో రాస్తా ఉన్నాడు. విందు అనేది మనం అందరికీ తెలుసు. ఎందుకని అనేక సందర్భాలలో విందులు మనం ఏర్పాటు చేసుకుంటుంటాం. అసలు విందు ఎందుకు చేసుకుంటాం మనం? సంతోషం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటి విందులో? సంతోషాన్ని వ్యక్తం చేయటం. అంతేనా? అవునండి. దుఃఖంగా ఉన్నాడు ఎవడైనా నేను దుఃఖంగా ఉన్నాను విందు చేస్తాను రాండి అంటాడా? అనరండి. ఎవరు అనరు. అంటే సంతోషంతో జరగాలి ఈ విందు. ఆ విందులో స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, రక్త సంబంధికులు వస్తారు, ఊర్లో పెద్దలు వస్తారు, అలాగే అధికారులు వస్తారు. ఇలా సాగిపోయేటువంటి విందు. విందులు ఒక పూట చేసేవాళ్ళు ఉంటారు, ఒక రోజు చేసేవాళ్ళు ఉంటారు, 3 రోజులు చేసేవాళ్ళు కూడా ఉంటారు, 7 రోజులు చేసేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలైనటువంటి విందుల్ని మనం చూడొచ్చు. అంటే వాళ్ళు సంతోషంతో చేద్దాము అనుకుంటారు, కానీ అది దుఃఖమయం అయిపోయి చివరికి దుఃఖంగా మిగిలిపోతుంది. మనం చదువుకున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విందుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పుట్టినరోజు ఒక విందు. అప్పుడేనా పుట్టినరోజు చేసుకునేది? ఇప్పుడు చేయట్లేదా?
చేస్తున్నారండి. మన జూన్లో పుట్టినరోజు చేసుకోమండి మేము అనేవాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరా? అందరు పుట్టినరోజు చేసుకుంటారా? దేవునికి స్తోత్రం. ఇందులో పుట్టినరోజు చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పుట్టినరోజు చేసుకుంటున్నారు. వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫరో రాజు ఒక ఆయన ఉన్నాడు. తన జన్మదినం రోజున సేవకులందరినీ పిలిచి విందు చేసినట్లుగా కనిపిస్తా ఉంది. అందులోకి భక్ష్యకారులు అధిపతి, అంటే భక్ష్యకారులు అంటే ఆహారం వండి పెట్టేటువంటి వాళ్ళ మీద అధిపతి ఒక ఆయన ఉన్నాడు. పానదాయకుడు, రాజుగారు ఏమన్నా తాగటానికి ద్రాక్ష రసమో లేదంటే ఇంకేదో, రాజుగారు అంటే వైభవాలు చాలా ఉంటాయి కదా, ఉన్న కారణంగా దేవుడిని విడిచిపోతుంటారు వాళ్ళు. అలాంటిది ఫరో రాజుగట అన్నం పెట్టేవాడు ఒకడు అధిపతి, నాయకుడు. తాగటానికి ఒక అధిపతి, ఇద్దరున్నారు. వాళ్ళని జైల్లో వేశారు. ఏదో జరిగింది, బాగానే ఉంది. వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చారు. ఒక కలగన్నారు వాళ్ళు. కలగంటే ఏం జరిగింది, అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఎవరైనా దానియేలు. యోసేపు. ఏమో. యోసేపు. యేసోపు. అమ్మా, యోసేపు. భక్ష్యకారుల యొక్క అధిపతి ఆయన. ఆ అధిపతికి ఏం జరిగిందంటే ఒక కళ వచ్చింది. ఆదికాండం 40వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుంటే అందులో రాస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఎవరో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చదవండి. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును ఓ కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నా గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే. చదవనా సార్? చెప్పమ్మా, ఆ భావం ఏందో ఏంటంటే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయని ఉత్తరం ఇచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చాలు. ఇందులో 2 వ్యక్తులు ఉన్నారు. ఇందా చెప్పుకున్నాం. యోసేపు గారు కూడా జైల్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి వీళ్ళిద్దరు అనుకుంటా ఉంటే, అయ్యా నేను చెబుతాను దాని భావం ఏదో అని ఆయన చెప్పటం బిగిన్ చేశాడు. ఏంటయ్యా నీ కాలం ఏందో తెలుసా, రేపు 3 రోజుల తర్వాత పుట్టినరోజు వస్తుంది ఫరోది. ఆ రోజు నీకు తల కొట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది, అంటే చంపేస్తాడు నిన్ను. ఇంకొకడు ఉన్నాడే పక్కన, అతన్ని అధికంగా హెచ్చించి ఇంకా అతన్ని బ్రతికిస్తాడు. పాత ఉద్యోగం ఇచ్చి అధికంగా అతన్ని చూసుకుంటూ ఉంటాడు అంటాడు. అంటే ఎప్పుడు ఇది? ఫరో రాజు యొక్క పుట్టినరోజు సంతోషంగా గడపాలి, కానీ ఇంకొకరిని చంపేసి సంతోషంగా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుందండి? ఇక్కడ మనం చూస్తూ ఉంటే భక్ష్యకారుడు, పానదాయకుడు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. పుట్టినరోజు సంతోషంగా గడపాలి అని కోరుకోవాలి. మనం కూడా సంతోషంగా గడుపుతుంటాం. పేదవాడైతేనేమో ఏదో చిన్న కేక్ ఒక 1/2 కేజీ తెచ్చుకొని కోసుకొని ఇంట్లోనే తింటుంటారు. కాస్త డబ్బులు ఉన్నవాడైతే అందరిని పిలిపించి ధూమున బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. ఇంకొక సందర్భం కూడా మనకు చూడొచ్చు. హేరోదు రాజు, ఆయన జన్మదినం నాడు ఏం చేశాడో తెలుసా? ప్రధానులను, సహస్రాధిపతుల్ని, గలిలియా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులకు అందరినీ పిలిచి వాళ్ళందరినీ విందు చేపించాడు. ఆ రోజే ఏం జరిగిందంటే, అక్కడ తన కుమార్తె అంటే ఎవరు? కుమార్తె అంటే హేరోదియా ఉంది. తన సహోదరుని యొక్క భార్య ఆమెను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆమెకు ఉన్నటువంటి కుమార్తె డాన్స్ చేస్తుంది. డాన్స్ చేసిన తర్వాత నువ్వేం కావాలో కోరుకో, రాజ్యంలో సగం కోరుకున్నా కూడా నేను ఇస్తాను అని ప్రమాణం చేయించుకుని, ఆ తర్వాత తల్లి దగ్గరకు పోయి ఏం కోరుకోమంటావు అంటే, అతను యోహాను గారు ఏం చేశారంటే అంతకు పూర్వమే
ఇదిగో నువ్వు చేస్తుంది తప్పు అని ఖండించిన కారణంగా ఈమెకి కోపం వచ్చింది. ఆయనకేమో భయం వేస్తా ఉంది. ఈయన ప్రవక్త, ఆయన మనం ఏం చేయటానికి వీలు పడదు అంటున్నా కూడా లెక్క చేయకుండా కొంతమంది ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఎక్కువ భాగం ఇలాగే ఉంటారు. భర్త మాట వినకుండా భార్య పెత్తనం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆమె పెత్తనం చేసింది, తీసుకొచ్చి జైల్లో పడేపించింది ఎవరికి తెలియకుండా. తర్వాత ఈ డాన్స్లో ఏం కోరుకుంది కదా, అప్పుడు ఏం కోరుకోవాలా? డబ్బులు కోరుకోవాలా, అధికారాన్ని కోరుకోవాలా, రాజ్యాన్ని కోరుకోవాలా? ఇవన్నిటిని వదిలేసి ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారి యొక్క తల కావాలి నాకు అని అడుగుద్ది. అడిగితే ఇంకా తప్పేదేముంది? ప్రమాణం చేశాడు రాజు. రాజు మాట నెక్కాలి కదా. అందువలన ఏం చేశాడంటే ఇక్కడ తీసుకొని వచ్చి, ఆమె పేరేంది, సలోమి, సలోమికి కానుకగా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంత భయంకరమైనటువంటి దినాన్ని వాళ్ళు పుట్టినరోజుగా జరుపుకుంటున్నారు. రాజుగారికి మాత్రం విచారం కలిగింది, కానీ ఆ పార్టీలో అందరికీ విచారమే కలిగి ఉంటుంది. ఎందుకనంటే యోహాను గారు ఎవరు? దేవుని యొక్క దూతగా, ప్రతినిధిగా భూమి మీదకి వచ్చాడు అని అందరికీ తెలుసు. బాప్తిస్మం ఇవ్వటానికి తను ఏమీ తినకుండా తాగకుండా వచ్చి అక్కడ కూర్చొని బాప్తిస్మం ఇస్తూ మారు మనసు పొందండి అని చెప్పాడు. ఈ రోజుల్లో కూడా మీరు మారు మనసు పొందండి అంటే కోపం వస్తుంది ప్రజలకి. అందుకే క్రైస్తవుడు అనబడినటువంటి వాడిని అనేక ఇబ్బందులు పెడతా ఉంటారు. మారు మనసు పొందు అని అంటే తప్పేంటో నాకు అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాని విషయం అదే. మారు మనసు పొందండి, మీరు మనసు మార్చుకోండి, ఉన్న మనస్సుని, తప్పుడు మనస్సుని మార్చుకొని సరైనటువంటి మనసు మీరు ప్రవర్తించండి ఆ మనసుతో అని చెప్పటం నేరం అయిపోయింది. కాబట్టి ఇందులో పుట్టినరోజుకి 2 సందర్భాల్లో కూడా మరణము అనేది వారికి శాసించబడింది. వాళ్ళని చంపేశారు. వాళ్ళు మంచివాళ్ళు. అందులో మనం చూస్తే ఈ యొక్క యోహాను గారు చాలా గొప్పవాడు. స్త్రీలు కనినటువంటి వాళ్ళల్లో అంతకు మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు అని యేసుక్రీస్తు వారే తెలియజెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొక సందర్భంలో విందు, మొట్టమొదటిలేంది పుట్టినరోజు ఒక విందు మనం కూడా చేసుకుంటున్నాం కాబట్టి ఆ విందుల గురించి ఇంకేం అసలు ఎక్కువ మాట్లాడొద్దు. చేయని వాళ్ళకి కూడా బాధ కలుగుద్ది పుట్టినరోజు. ఎందుకంటే నేను చేసుకోను పుట్టినరోజు. కొంతమంది పుట్టాము అయిపోయింది ఆ చరిత్ర. ఇప్పుడు ఇదంతా నాటకం. పుట్టటానికి, చనిపోవటానికి, అంటే దేవుని దగ్గరికి పోవటానికి మధ్యలో ఉన్నదంతా కూడా నాటకం. ఈ నాటకాన్ని ఎవరి ద్వారా నడిపిస్తాడైనా? దేవుడు నడిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారి ద్వారా నడుస్తూ ఉంటుంది ఇది. అది మనం గుర్తెరిగి జీవితాన్ని జీవించాలి అనేది తెలుసుకోవాలి. రెండవది, పిల్లవాడు పాలు విడిచిన రోజు విందు చేయటం. పిల్లవాడు పాలు విడిచినటువంటి రోజు ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు అబ్రహాం గారికి ఒక కుమారుడు పుట్టాడు. సొంత కుమారుడు అనుకోండి. అంటే అంతకు ముందేమో దాసీకి పుట్టినవాడు పక్కకు పోయాడు. సొంత కుమారుడు అంటే చేసుకున్న భార్యకు పుట్టినటువంటి ఒక కుమారుడు. ఆయనకి అప్పటికి ఎన్నేళ్ళు ఉన్నాయి? ఇస్సాకు పాలు విడిచిన దినమందు. ఇస్సాకు పుట్టే నాటికి అబ్రహాంకి ఎన్నేళ్ళు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. శారమ్మ గారికి 90 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. భార్యకి భర్తకి సంవత్సరాల్లో గ్యాప్ ఉంటుంది. కారణం ఏంటి అంటే భర్తకి ఏమైనా జబ్బు చేస్తే, మంచంలో పడితే సేవ చేయటానికి 10 సంవత్సరాలు తక్కువగా ఉన్నటువంటి భార్య సేవకురాలుగా ఉంటుంది. మనం చదువుకుంటున్నాక భార్యకి ఉండే లక్షణాలన్నీ కూడా ఈ విధంగా ఉండాలి. కార్యేషు పనిచేసేటప్పుడు మంత్రిగా ఉండాలి అని రకరకాలైనటువంటి విషయాలు భార్య మీద చెప్పటం జరిగింది. కవులు చెప్పారు, పెద్దవాళ్ళు కూడా చెబుతుంటారు. ఈమెకి 90 సంవత్సరాల వయసులో ఈమెకి ఏందయ్యా అంటే పిల్లాడు పుట్టాలి. ఆమె నవ్వింది. ఏందయ్యా బలి చెప్పకొచ్చా, నాకు అన్నీ కూడా ఉడికిపోయినాయి, ముసలిదాన్ని అయిపోయాను. కానీ స్త్రీలలో వయసు పెరిగే కొంది బలహీనత ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది బలహీనత. కానీ రోగం వస్తే మాత్రం సేవ చేయాల్సింది భార్యే అనేది మనం తెలుసుకొని తీరాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఈరోజు అంతా తిరగబడుతుంది అనుకోండి, అంత
విచిత్రంగా అయిపోతుంది. బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. అందులో స్త్రీ అనబడినటువంటి ఆ వ్యక్తి తక్కువ వయసులో ఉంటది. పురుషుడు అధికంగా ఓ 10 సంవత్సరాల గ్యాప్ ఉంటదన్నమాట. అందులో ఈమె ఏంది అంటే ఇస్సాకు పాలు విడిచేటువంటి రోజు. ఆ రోజు గొప్ప విందు చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. పాలు విడిచేటువంటి రోజు విందు చేస్తారు. మనం చేస్తున్నామా? లేదండి, చేయరండి. హల్లెలూయా. 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 పల్ల పాడదమ్మా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో అయింది. మనం చదువుకుంటూ పోతే ఇందులో రాస్తున్నటువంటి మాట ఎక్కడ చెప్పాను మీకు, ఎక్కడ ఆ అయిపోయిందో పిల్లవాడు తెలియదు. పెరుగుకి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. గొప్ప విందు అబ్రహాం గారు చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇంకొకటి, పెళ్లి కుమార్తెను చూడటానికి బయలుదేరతారు. దాన్ని పప్పన్నం తినటానికి పోయేది అంటారు. పప్పన్నం తినటానికి బయలుదేరుతా ఉంటారు. అది న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము 10వ వచనము మనకి తెలుస్తూ ఉంటది. అలాగే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారు ఆ రాజుగారికి కనపడేటువంటి సమయంలో కూడా గొప్ప విందు జరుగుద్ది. ఇందులో బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరైనా? సంసోను. పరిశుద్ధ గ్రంథంలో అతి బలవంతుడైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు సృష్టి చేసి భూమి మీదకు పంపించి నాజీరు వ్రతంలో ఉండు నువ్వు అని చెబితే నాజీరు వ్రతంలో ఉండకుండా పెళ్లి చేసుకుంటాను అని బయలుదేరాడు. తిమ్నాతు అనబడినటువంటి అనే ఊర్లోకి ద్రాక్ష తోటల మధ్యలోకి వెళ్ళాడు. ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. తిమ్నాతు అనబడినటువంటి ఊరు ద్రాక్ష తోటలో ఉండేటువంటి ఒక ఊరు. సంసోను పోతా ఉంటే అక్కడ ఏం జరిగిందట? తిమ్నాతు దగ్గర ఒకతను చూశాను. ఒక సింహము ఎదురుగా వచ్చిందట. ఆ సింహము ఎదురుగా వచ్చి సంసోన్ మీదకి దూకిందట. సంసోన్ చేతిలో ఏమీ లేకుండానే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా సింహాన్ని పట్టుకొని ఇలా గొర్రెపిల్లను చీల్చినట్టుగా చీల్చి అవతల పారేశాడు. అంటే ఏంటి దాని భావం? అక్కడ ప్రార్థన ద్రాక్ష తోట అని రాయబడితే ఎవరైనా సరే ఆలోచన చేసుకోవాలి. ద్రాక్ష తోట ఎప్పుడైనా సరే దేవుని యొక్క సన్నిధికి గుర్తు. దేవుని యొక్క ప్రజలు అక్కడ ఉంటారు. ద్రాక్ష పండ్లు అనబడినటువంటివి దేవునికి సంబంధించినవి. అక్కడికి బయలుదేరాడు అనుకోండి. ఈయన పోతుంటే ఏమొచ్చింది అక్కడికి అడ్డం? పోనీయకుండా ఒక అపవాది అడ్డం తిరిగాడు. ఎవరు? సింహము అనబడింది.
ఈ సింహం ఎవరు? అడ్డం తిరిగేది ఎవరు? దేవుని మందిరానికి పోవాలంటే అడ్డం తిరుగుతాడు, వాక్యం వినాలంటే అడ్డం తిరుగుతాడు, బైబిల్ చదవాలంటే అడ్డం తిరుగుతాడు. ఇలాంటి అడ్డాలు తిరిగేది ఎవరయ్యా అంటే అపవాది. మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని వెతుకుతూ మృంగుదునా అని తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు అని తిరుగుచున్నాడు. రాయబడింది. అంటే ఈ సింహం ఎవరు? నువ్వు పోకుండా ఆపేసేటటువంటి సింహము ఈ సంసోనుకి అడ్డం వచ్చింది. అక్కడ ఏం జరిగింది అంటే చీల్చి అవతలేశాడు. వెళ్ళాడు, వెళ్ళి ఆ యొక్క సంఘాన్ని అంతా కూడా ఈ విధంగా చేయాలి మీరు అని చెప్పి తిరిగి వెళ్ళినట్లుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ వివాహ సందర్భంలో ఏం జరిగింది అంటే, వివాహం కాదు, ఆ స్త్రీని చూడటానికి వెళ్ళాడు ఆయన, తిరిగి వచ్చాడు. మళ్ళీ వివాహం చేసుకోవటం కోసమని వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొని అదే దారిన మళ్ళీ పోతా ఉన్నాడు. పోతా ఉన్నప్పుడు ఏం జరిగింది? దాంట్లో నుండి సింహపు గూళ్ళలో నుండి ఎముకల తట్టంలో నుండి ఏమొచ్చిందట? తేనె వచ్చిందంట. తేనె తుట్టె ఉంది. అది తేనె తుట్టె వచ్చింది, తేనె కారుతా ఉంది. ఆ తేనె తను నాకాడు, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇచ్చినట్లుగా రాస్తా ఉన్నాడు. తేనె అనేది ఎప్పుడైనా సరే మనం బైబిల్లో చూస్తే తేనె జుంటి తేనెల ధారల వంటి మాటలు, అవి దేవునికి సంబంధించినవి. ఏంది దానికి భావం అంటే, ఈయన ఏం చేస్తున్నాడు? పోతా ఉన్నాడు. ఆ రోజేమో అపవాది ఆ సంఘంలో చెరిపివేశాడు. ఆ సంఘాన్ని భయంకరంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే జీవితాలు ఆ రోజు ఉన్నాయి. సింహ అనబడినటువంటి అపవాదిని పారద్రోలినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా అని రాస్తా ఉన్నాడు. అక్కడ ప్రేరేపించినప్పుడు ఏం జరిగింది? ఆ అపవాది విడిచి వెళ్ళిపోయాడు. అపవాది విడిచి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి శ్రావ్యంగా పాటలు వినపడుతున్నాయి, వాక్యం వినపడతా ఉంది. ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘంలో మంచి కీర్తనలు పాడేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, వాక్యం వినపడతా ఉంది. అదే జుంటి తేనెల ధారలు అని మనకు తెలుస్తా ఉంది. ఎంత గొప్పదైనటువంటి విషయం అందులో. అలాంటి ఈయన ఏం చేశాడు? సంసోను వివాహం చేసుకోవటానికి పోతా ఉన్నప్పుడు పప్పన్నం తినేసి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ పోతున్నప్పుడు జరిగినటువంటి ఒక విషయం ఏంటి అంటే, అందరినీ పిలిచి భోజనం పెట్టాలి, విందు చేశాడు అని రాస్తా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పెళ్లి కుమార్తెను చూడటానికి పోయినప్పుడు విందు. డబ్బులు ఉన్నాడు అదే చేస్తాడండి. పెండ్లికి విందు, పెళ్లి రోజు విందు చేస్తారు కదండి, ఒకరోజు చేసేవాళ్ళు. అప్పటి రోజుల్లో బస్సులు, ఆటోలు, రకరకాల వాహనాలు లేవు. వస్తే నడిచి రావాలి, లేకపోతే గాడిద మీద రావాలి. వాళ్ళు వచ్చేటప్పటికి కొంత టైం పట్టుద్ది, బంధువులు వచ్చేటప్పటికి. అందువలన 7 రోజులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజుల్లో కూడా అడవిలో ఉన్నటువంటి జనాభం 7 రోజులు చేస్తుంటారు, చిందులు వేస్తుంటారు, తాగి తందనాలు ఆడుతూ ఉంటారు. పెండ్లి విందు, ఇందంటే ఏం లేదు, సంతోషపడేటువంటి దినం. అలాంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. పెండ్లి విందు అనగానే మనకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుకుంటూ పోతే అక్కడ ఒక విందు, ఒక ఊరు కనపడుతుంది. కానా అనబడినటువంటి విందు. ఆ ఊరిలో ఒక విందు జరుగుతుంటది. దానికి యేసుక్రీస్తు వారిని పిలిచారు, వాళ్ళ తల్లిదండ్రులని పిలిచారు. వాళ్ళందరూ పిలువబడి ఉంటే ఆ పెండ్లిలో విందులో ఏం జరిగింది అంటే ద్రాక్ష రసం అయిపోయింది. ద్రాక్ష రసము అనగానే దేవుని యొక్క ఆత్మ అక్కడ సరిగా పని చేయటం లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో బాగా తాగి అడ్డం పడేటువంటి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. తాగి తందనాలు ఆడేవాడి దగ్గర దేవుని యొక్క ఆత్మ నిలబడతాడా? పరిశుద్ధాత్ముడు జరగదు. అక్కడ విందులో ద్రాక్ష రసం అయిపోయింది. తల్లి దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఎలా తెలుసు? తల్లి ఏమైనా పోస్తుందా ద్రాక్షారసం? అదిగో ఆయన అడగండి అని చెబితే అక్కడికి పోయి, అయ్యా ఈ విధంగా ద్రాక్షారసం అయిపోయిందంటే, యేసుక్రీస్తు వారు అప్పటికే వెలుగులోకి రాలేదు. అప్పటికి వెలుగులోకి వచ్చినట్టయితే ఇంకెట్లా ఉండేదో. వాళ్ళందరికీ చెబుతున్నాడు, రాతి బాణలు ఉన్నాయి, వాటి అన్నిటిని నీళ్లతో నింపండి. అంటే ఏంటి? ముందు తాగి ఉంటే ఆ నిశాలో ఏం తాగినా కూడా వాళ్ళకేమో అర్థం కాదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు నింపండి ప్రార్థన చేసినప్పుడు నింపినాక అది ఇంకా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసంగా అయిపోయింది. ఈ ద్రాక్ష రసాన్ని గురించి మనం ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఈ ద్రాక్ష రసం అతి శ్రేష్టమైనది.
తాగినటువంటి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆహా, ఏమయ్యా ఇంత గొప్పదైనటువంటి ద్రాక్ష రసం ఏమో ముంచుకొని చివరిలో పోసావు మాకు, మొదట్లో కదా నువ్వు పోయాలి అని అంటే వాళ్ళకేం తెలుసు, వడ్డిచ్చే వాళ్ళకి తెలుసు కానీ నీళ్ళని. తాగిన వాళ్ళందరూ కూడా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసము, దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క మాటలు అక్కడ తెలియజేయబడుతున్నటువంటి విధానం అక్కడ కనిపిస్తా ఉంటే ఎంత సంతోషము. అక్కడ నీ వాక్యము నాకు దొరకగా నేను ఎంత సంతోషించానని కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు. అలాంటి విందులో ఏ లోటు ఉన్నా సరే సరి చేసేటువంటి మన దేవుడు కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఆ ద్రాక్షారసము అనబడినటువంటి దాన్ని మనము గ్రోలగలిగి ఉండాలి. ఎప్పుడు? పెండ్లి విందులో. ఇంకొక సందర్భం ఉంది, శోభనము అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డదండి. ఆదికాండంలో 29వ అధ్యాయంలో 22, 23 వచనాలు మనం చూస్తే అందులో లాబాను అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. అసలు పేర్లు కూడా ఎంతో విచిత్రంగా పెట్టాడండి దేవుడు. లాబాను, లాభం లేకుండా ఏ పని చేయడు, అది లాబాను అంటే. ఆయనకి లాభమే, అల్లుడితోటైనా సరే పని చేయించుకోవాల్సిందే. సహజంగా అల్లుడు వచ్చి ఏం చేస్తాడంటే అప్పు చేసి అయినా సరే వాడికి పిండి వంటలు చేసి పెడతారు. అల్లుడు అంటే దశమ గ్రహం అంటారులేండి. అలాంటి గ్రహాలు 9 ఉన్నాయి. ఇది కూడా ఒక గ్రహం, దశమ గ్రహం అంటారు. పెట్టందే, పెట్టకపోతే గోలగోలు చేస్తాడు, పెడితేనే కాముగా ఉండిచ్చి అని చివరిలో అంటాడు అల్లుడు. ఈ లాబాను పిల్లనిచ్చాడు యాకోబుకి, పెళ్లి చేశాడు, బాగానే ఉంది. పెళ్లి చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా, తలకి ఒక ముసుగేస్తారు. పెళ్ళిళ్ళు చూడలేదండి క్రైస్తవుల పెళ్ళిళ్ళు? చూసామండి. దాన్ని ఏమంటారు? ముసుకేస్తారు. ముసుగు, దానికి ఒక పేరు ఉంది, ఎయిల్. వేల్ ఆ వేలు ఇలా వేస్తారు. ఎందుకని వేస్తారు? భర్త చేత ఏం చేస్తారంటే ఒకసారి ఎత్తి చూడయ్యా అని చూపిస్తారు. కారణం ఏంటంటే నువ్వు మొదట్లో చూసిన ఆమె ఈమె కాదా చూడయ్యా అని పాద్రి గారు చెబుతారు. తీసి ఇలా చూస్తే ఈమె అంటాడు. మంచి ఉత్సాహంగా ఉంటాడు కదా, ఎవరిని చూపించినా కూడా ఈమె చక్కగా ఉంది అనుకుంటాడు. అక్కడ యాకోబు గారికి ఏం చేశాడంటే శోభనం రోజు ఏం చేశాడయ్యా, ఈయనేమో పెళ్లి చేసుకుందేమో ఎవరిని? రాహేలుని. శోభనం రోజు పంపించిందేమో ఈ లాబాను ఎవరిని పంపించాడు? లేయాను పంపించాడు. లేయతో ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లారిపోతుంది చూస్తే లేయ ఉంది. ఏమమ్మా తల్లి నువ్వు వచ్చావు అంటే, అయ్యా రాత్రి ఉంది నేనే అన్నారు. వెంటనే యాకోబు గారు వచ్చారు. యాకోబు గారు వచ్చి, అయ్యా నాకు ఏం పెద్ద కూతురే, పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి ఎట్ట చేయమంటావు, అందుకని నేను ఆయన పంపించాను నీ దగ్గరికి అన్నాడు. సరే నన్ను ఏం చేయమంటావయ్యా, ఈ రాహేల్ కదా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఏం చేయమంటావు అంటే, మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు నాకు దాస్యం చేయి అన్నాడు. అంటే లాభం ఉందా లేదా? లాభం లేకుండా ఈ లాభాన్ని అసలు ఏమి చేయడండి. అందువలన అల్లుడి చేత కూడా ఈ పనులు చేయించాడు. చూసారా? శోభనము రోజు విందు చేశాడు. ఎవరు? లాబాను విందు చేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఈ విందులు రకరకాలైనటువంటి విందులు కూడా, ఇవన్నీ కూడా మనం చేసేవే. మనం అనుకుంటుంటాం ఏదో కొత్తగా చేశానని, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే మనం చేస్తుంటాం. ఇంకొకటి ఆ రోజు మనం చూస్తాం, వార్షికోత్సవం రోజు విందు చేస్తుంటారు. మనం వార్షికోత్సవాలు చేస్తాంగా, సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది. ఎక్కడ వార్షికోత్సవం ఎక్కువగా మనం ఎక్కడ వింటుంటాం? క్రైస్తవులం కాబట్టి మందిర వార్షికోత్సవం. ఆ రోజు ఎవరినో గెస్ట్ స్పీకర్ని పిలిచి బ్రహ్మాండంగా వాక్యం చెప్పిస్తాము, జనాలందరినీ పిలుస్తాం. ఇక్కడ ఏం చేశారంటే అశ్వేరోషు అనబడినటువంటి రాజు తన పరిపాలనని 2 సంవత్సరాలు గడిచి 3వ సంవత్సరాలకు రాగానే ఎలా ఉంది అనేది వెనక్కి తిరిగి చూసుకుందాం అనుకున్నాడు. ఆ రోజు విందు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరాలకు కాలు పెట్టంగానే ఆ రోజు ఆయన ఏం చేశాయంటే గొప్పగా విందు చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. అధిపతుల్ని, సేవకుల్ని అందరినీ పిలుస్తారు.
డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి పిలిచి ఆ రోజు ఈ విధంగా చేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఎన్ని రోజులు ప్రచారం చేశాడు తెలుసా? 6 నెలలు, అంటే 180 రోజులు 80 రోజులండి. ప్రచారం చేశాడు. విందు ఎన్ని రోజులు చేశాడు తెలుసా? 7 రోజులు విందు చేశాడట. భోజనాలు 7 దినాలు. తిన్న రాజుగారి భోజనం అంటే తిని సాయంత్రం పూట టేబుల్ వచ్చిన దాకా చేస్తారు. అంత ఇదిగా ఉంటది. అన్ని రకాలు ఉంటుంటాయి అందులో. అలాంటి విందు చేసినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. అంతేనా? వార్షికోత్సవమేనా ఇందులో మనకు కనిపించేది? 7వది మనం చూస్తే దేవుడు మాట్లాడినటువంటి రోజు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుడు ఒక మానవునితో మాట్లాడినటువంటి రోజు నువ్వు విందు చేయాల్సింది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అలాంటి విందు? బాప్తిస్వం తీసుకున్న రోజండి, మారు మనసు పొందినటువంటి రోజండి, రక్షణ అనబడినటువంటిది నాకు వచ్చినటువంటి రోజండి. ఈ రోజు నేను అందరిని పిలిచి సంతోషపడతాను. ఎందుకని? మారు మనసు రక్షణ లేకపోతే ఒక రాజ్యంలో నుండి ఇంకొక రాజ్యంలోకి పోలేం. ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి సంతోషం కలిగి నీవు ఏర్పాటు చేసుకునే విందు ఇది. సొలొమోను రాజు గారు మాట్లాడుతున్నాడు దేవునితో. అయ్యా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే అందులో రాసినటువంటి మాట, సొలొమోను రాజు దేవునితో మాట్లాడిన రోజున తన పరివారమునకు విందు చేశాను. దేవునితో మాట్లాడటము అనేది ఒక భాగం అయితే, దేవుడు మన ప్రార్థన వినటము అనేది ఇంకో భాగం. మనం మాట్లాడుతున్నాం, రోజు ప్రార్థన చేస్తాం, అదే మాట. దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన వినేటట్టుగా ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వినే ప్రార్థన నువ్వు చేస్తే, దేవుడు విని ఊరుకుంటే ఏంటి ఉపయోగం? దేవుడు మన ప్రార్థన విని ఊరుకున్నాడు అనుకోండి, ఏంటి ఉపయోగం? ఏమన్నా ఉందండి? ఏమీ ఉండదు. విన్నాడు అంటే దాని ఫలితాన్ని మానవునికి ఇస్తాడు. సొలొమోను రాజుకి అది అర్థమైపోయింది. నేను చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించినటువంటి రోజు. ఈ రోజు ఎంతో ఘనమైనది అని విందు చేయటం బిగించేశాడు. ఎంత గొప్పగా కనిపిస్తా ఉందో చూడండి. అలాంటి పరిస్థితి మనం ఏర్పాటు చేసుకుంటున్నామా? బాప్తిస్వం తీసుకున్నటువంటి రోజును గుర్తు పెట్టుకుంటున్నామా? చాలా మందికి అసలు గుర్తే ఉండదు. అది మాకు గుర్తుందండి, మేము ఆ రోజు అందరిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయించుకుంటామండి అనేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏమోనండి, భలే చెప్పారు మీరు, ఇప్పుడు గుర్తు చేశారు. ఈసారి నుండి నేను గుర్తు చేసుకుంటానండి అంటుంటారనమాట. ఇంకొకటి 8వది ఏంటో తెలుసా? రాజులు విందు చేస్తుంటారు అప్పుడప్పుడు. విందులు రాజులకి, డబ్బులున్న వాళ్ళకి అలవాటు. చిన్న చిన్న విషయాలకు కూడా అలవాటు పడతా ఉంటారు. ఆదికాండంలో 43వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు దాన్ని. అలాగే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే, బెల్షాసరు అనబడినటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈయన ఎవరు? బెల్షాసరు అనే ఆయన నెబుకద్నెజరు యొక్క కుమారుడు. నెబుకద్నెజరు దేవుని యొక్క మాట వినకుండా, అతను ఏం జరిగింది అతని జీవితంలో? నెబుకద్నెజరుకి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? గాడిదల మధ్యలో పడుకున్నాడు, పోయి గడ్డి వేశాడు. మనిషిలాగా బ్రతకలా, అతని జీవితం అలా చెడిపోయింది. అతని యొక్క కుమారుడు బెల్షాసరు. ఇతను రాజు అధిపతులను అందరినీ పిలిచాడు. 1000 మందికి పైగా పిలిచి ఏం చేశాడో తెలుసా? యెరూషలేము నుండి తెచ్చినటువంటి పాత్రలలో ద్రాక్షారసం పోసుకొని తాగి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ చేశాడు. అర్థమైందండి? ఏం చేశాడు? యెరూషలేము అనబడినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పాత్రలు తీసుకొని వచ్చి, వెండి పాత్రలు, బంగారపు పాత్రలు, రకరకాలైనటువంటి అలాంటి పాత్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టి అందులో మందు పోసుకొని తాగి సంతోషపడదాం అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసేసింది. ఏమన్నదే చెయ్యి? భయం వేసింది, వణుకు పుట్టింది. ఆ చెయ్యి మళ్ళీ కనిపించలే ఆయనకి.
వణుకు పుట్టి ఇది ఎలా జరిగింది, ఏం చేయాలి, నేను ఎవరిని అడగాలి, అది ఏంటో తెలియదు, నేనే టెక్కి వేరే లుకాసి. భాషలో కనపడుతుంది. దాన్ని పట్టుకొచ్చారు అట్టటి చేసి. ఇదిగో రాజా, నువ్వు చేసింది మహాద్రోహం అయినటువంటి పని. నువ్వు ఎవరి మీద రాజుగా ఉన్నావు? ఇజ్రాయేలీల మీద రాజుగా ఉన్నావు. దేవుడు అభిషేకించి ఉంచినటువంటి రాజువు నువ్వు. కానీ ఏం చేశావు? నువ్వు అన్యుడైనటువంటి వాడిగా ప్రవర్తించావు. అన్యుడిగా నీ జీవితం సాగిపోతా ఉంది. అంతటితోటి ఊరుకోలా, దేవుని నామాన్ని అపవిత్రపరిచావు. 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మాట అది. ఏం చేయాలట? దేవుని యొక్క నామాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ నువ్వేం చేశావు? ద్రాక్ష రసం పోసుకొని తాగావు. అందులో నువ్వు తాగింది కాక అక్కడ ఉన్నటువంటి 1000 మంది అధిపతులు అందరూ కూడా దాంట్లోదే తాగారే. మీ పరిస్థితి ఏంటో తెలుసా? గోడ మీద రాసినటువంటి రాత ఏందండి, మీకు గుర్తుందా? నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనపడి. తెలుగులో మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయమే లెక్క చూసి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఆ పదం మొత్తం కాదమ్మా, పైన ఉంటుంది. అదండి అది ఆ పదము రాసిన దేవుడు హెచ్చరిక చేశాడు. ఇదిగో నేను త్రాసులో పెట్టి నీ యొక్క మంచితనాన్ని చూస్తే అసలు ఏమీ లేదు. ఆ త్రాసు ఒక పక్కనే కింద పడిపోయింది త్రాసు. కాబట్టి నేను చెప్పింది ఇదే, దీని భావం చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పోయి అడగండి, ఆయన చెబుతాడు అని చెబితే వణుకు పుట్టి వణికిపోయాడు రాజు. చేస్తుందేంది? విందు చేశాడు. విందులో తప్పుడు విధానం ఉంది. అక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. ఇంకొకడు సహోదరుల యొక్క విందు. ఇందాక రాజుగారు చేసేది, ఇక్కడ సహోదరుల యొక్క విందు మనకు కనిపిస్తా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం గమనిస్తే యోబు గారు కనిపిస్తుంటారు. యోబు గారు ఏం చేస్తాడు తెలుసా? సాయంత్రం పూట వచ్చేటప్పటికే తన కుమారులందరినీ కూర్చోబెడతాడు. కుమారులతో పాటుగా కుమార్తెలను కూడా పిలిచి రోజుకు ఒకరు చొప్పున ఏం చేస్తాడు? బలిపీఠం మీద బలి అర్పిస్తాడు. వారు చేసినటువంటి పాపముల నిమిత్తము దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేపిస్తాడు అందరి చేత. ఎంతమంది కుమారులు ఆయనకి? 7 కుమార్తెలు ఎంతమంది? 3 7 కుమారులు 3 10 మంది. 10 మందిని ఆయన ఒక్కరిని కూడా వదిలిపెట్టల. కుమారులు ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు ఆడపిల్లలు ఎందుకులేండి అనవసరంగా, ఆమె వస్తే వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళు చాలా మంది బంధువులు కూడా ఉన్నారు, అనవసరంగా అనే పరిస్థితులు ఉంటాయి. కానీ యోబు గారు ఏం చేశాడు? తన కుమార్తెలను కూడా పిలిచి వాళ్ళ స్నేహితులను పిలిచి కూర్చొని ప్రార్థనలో కూర్చోబెట్టాడు సాయంత్రం పూట. చూసారా ఎంత గొప్పదైనటువంటి విషయము? విందుకు పిలిచాడైనా. బలి అర్పించిన తర్వాత ఆ బలిని ఏం చేస్తారు? వండుకొని మనమే తింటాం అనుకోండి, అది వేరే విషయం. ఆ కుటుంబంలో కలతలే ఉండవు. ఇక అందరూ కలిసి ఒకసారి కూర్చుంటే వాళ్ళలో మాట్లాడుకుంటా ఉంటారు. అన్నా నువ్వు ఈ విధంగా అన్నావు మొన్న వాళ్ళ ముందు, అయ్యా పొరపాటు అయిందిరా, నేను అనలేదు, అన్నాను, అదేదో మాట వరుసకు వచ్చేసిందిలేయ్యా అని ఒప్పుకొని సరి చేసుకుంటారు అందరూ కూర్చొని. ఇంకొకరి విందు చూద్దాం. ఒక వ్యక్తి, మనకు తెలిసినటువంటి వ్యక్తి, ఆయన తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. పాపం తండ్రి ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగానే విందు చేశాడండి. గొప్ప విందు చేశాడు. మామూలు విందుగా చేయలా. ఏమంటాడు? ఇంకా పైగా కనపడ్డాడు కల్లా, చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, నాతో కూడా మీరేం చేయాలి? సంతోషించండి. దేవునికి ఎంత సంతోషం వచ్చండి. 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోతే దానికి 99 గొర్రెలు విడిచి బయలుదేరినటువంటి ప్రభువు ఆయన. అలాంటి దేవుడు ఒక కుమారుడు తప్పిపోతే ఇద్దరిలో వెతకటానికి బయలుదేరినటువంటి దేవుడు ఆయన. రోజు పొలిమేర దగ్గరకు వచ్చి తొంగి చూస్తా అంటే నా కుమారుడు తిరిగి వస్తున్నాడేమో చూస్తాను అని. ఒక రోజు జరిగింది అది. ఎదురు చూడంగా చెప్పంగా మనుషులు ఏ విధంగా అయితే మారుతారో ఆ విధంగా ఇబ్బందులు కలిగినప్పుడు తిరిగి వచ్చినట్టుగా
అక్కడ ఒక తండ్రి విందు చేయటం బిగిన్ చేశాడు. ఆ విందులో ఏం చేశాడయ్యా, తప్పిపోయినటువంటి కుమారుడు బాగానే ఉన్నాడు, వచ్చాడు. అప్పుడు దాకా చెప్పిన మాట వినేటువంటి పెద్ద కుమారుడు ఏం చేశాడు, తప్పిపోయాడు. చూసావా, చచ్చిపోయాడు అనుకున్నాడు. ఇప్పుడు దాకా రాంగా పెద్ద విందు చేస్తున్నాడు. ఇప్పుడు దాకా మా నాన్న మాట వింటామని వచ్చాను, ఒక్క రోజన్నా పండగ చేసుకో అని నాకు ఒక గొర్రె పిల్లను కూడా వెళ్ళలేదు. వాటా వేసేటప్పుడు అందరికీ వేసాడుగా, పెద్ద కుమారుడికి కూడా వేసాడుగా వాటా. తనకు కూడా ఉన్నాయిగా గొర్రెలు, లేదంటే జంతువులు, ఏం వాటిలో పట్టుకొని కోసుకొని తినొచ్చుగా. తండ్రే ఇయ్యాలంట. చూసారా, తండ్రి ఇవ్వకపోతే కుమారునికి లోటుగా ఉంటుంది. తండ్రి ఇచ్చేటటువంటి పరిస్థితి నీకు కలుగుతుందా? తండ్రి గొప్ప విందు చేయాలి అంటే తప్పిపోయినటువంటి నీవు తిరిగి రావాలి దేవుని దగ్గరికి. తప్పిపోయి తిరిగి ఇంటికి వచ్చిన కుమారుడికి తండ్రి విందు చేయటం అనేది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూసారా. ఇందులో విందులు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. విందులో ఏంది అంటే యేసు ప్రభు వారు చెప్పటం, మీరు చేసేటువంటి విందుకి ఎవరిని పిలవాలో తెలుసా అంటున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అది 12, 13 వచనాలు ఒకసారి చదవమ్మా. మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివ్రాడును పిలువుము. నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. చూడండి, నీతిమంతుల దీవెనలు పునరుద్ధానము రావాలి అంటే ఏంది అందులో నువ్వు ధన్యుడివి అంటే ఆశీర్వదించబడతావు అని. నువ్వు విందు చేసేటప్పుడు ఎవరిని పిలుస్తావు? సహజంగా నీ చుట్టాలని, నీ చుట్టాలు, స్నేహితుల్ని, నీ బంధువుల్ని, రకరకాలుగా అంతా నీకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి విందు చేస్తావు. యేసు ప్రభు వారు ఆ విధంగా అంటల్లా. ఏమంటున్నాడు? బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, పేదవాళ్ళు, గుడ్డివాడ్రను, అంగహీనులు, కుంటి వాళ్ళు, కుంటివాండ్రు, గుడ్డి వాళ్ళు, గుడ్డివాడ్రను వీళ్ళు ఎవరైతే నీకు పిలువమను. ఎదురు మళ్ళీ వాళ్ళు చేయకుండా ఉండగలరో అంటే చేసే అటువంటి స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి చేస్తే ఆ ఫలితము నీకు దక్కుద్ది అనేది ఇందులో రాయబడతా ఉంది. మనం విందు చేస్తే, మనం కూడా విందు చేస్తే ఎంత గొప్ప వాళ్ళని పిలుస్తాం. మంత్రి గారిని పిలిస్తే ఎంత గొప్ప, మంత్రి గారు వచ్చారు రోయ్ అని అందరు గొప్పగా చెప్పుకుంటారు మన గురించి. అదే పేదవాడిని పిలిచి చినిగిపోయిన షర్టు, చినిగిపోయిన పంచ వేసుకొని వచ్చి గోయిల దగ్గర నిలబడితే ఆ గేట్ మీదనే బయటికి నెడతాడు. నువ్వు చేయాల్సింది ఎవరిని పిలవాలి? వాళ్ళని పిలువు. ఎందుకని? ఈ విందుకు వచ్చే ప్రతిఫలము వారి ద్వారా వస్తుంది. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు వాళ్ళ మొర ఆలకించేటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదువుతా పోతా ఉంటే ఎప్పుడైనా సరే మనం చూస్తే నీకు ధన్యత రావాలి అంటే ఒక పేదవాడి గురించే వస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడిని ఆదరిస్తేనే వస్తుంది. కష్ట నష్టాల్లో ఉన్నటువంటి వాడిని నీవు దగ్గరికి వెళ్ళి ఓదారిస్తేనే వస్తుంది ధన్యత. అంతేగాని డబ్బులున్నోడి దగ్గరకి మళ్ళీ తిరిగి చేసేటువంటి వాడి దగ్గరికి పోయి నువ్వు చేసి ఏంటి ఉపయోగం? పరిశుద్ధ గ్రంథకర్త అదే నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇందులో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక చక్కని మాట రాస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము మనం చదువుకుంటూ పోతే 1, 2 వచనాలు అందులో చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును ఇందులో ఏమంటున్నాడు? ఆతిథ్యము చేయటం అనేది మర్చిపోవకండి. ఆతిథ్యము అంటే విందే. అబ్రహాం గారు ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చాడు. 3 వ్యక్తులు పోతా ఉంటే పిలిచాడు.
చీకటి పడుతుంది, ఎక్కడ పోతావు నువ్వు, రా అని పిలిచాడు. భోజనం పెట్టాడు, విందు చేశాడు వాళ్ళకి. ఎవరన్నా చుట్టం వస్తే మిరపకాయల కారపచ్చడి వేస్తావా? ఉన్న దాంట్లో శ్రేష్టమైనటువంటి భాగాన్ని వాళ్ళకి వేస్తాం. మంట పుట్టుద్దా, నెయ్యి వేసుకోమ్మా అని వేస్తాం. లేదంటే గారెలు బోర్లు అవన్నీ చేసి కొంచెం ఆగయ్యా వండుతున్నాను అంటారు. శ్రేష్టమైనటువంటి భాగం విందు, ఉన్న దాంట్లో శ్రేష్టము అనేది. ఇందులో అంటున్నాడు పౌలు గారు, ఆతిథ్యము ఇవ్వటము అనేది నువ్వు మర్చిపోవటానికి కుదరదు. ఈ ఆతిథ్యంలో ఏందో తెలుసా? అప్పుడప్పుడు దేవదూతలకు నువ్వు ఆతిథ్యం ఇస్తావు. ఎవరో తెలియదు నీ దగ్గరికి భోజనానికి వచ్చింది, అందులో దేవుని యొక్క దూతలు కూడా ఉండుండొచ్చు. వారికి నువ్వు భోజనం పెడితే ఏమవుతుంది? దేవుని దూత ఓవరకనే వెళ్ళిపోతాడా? వెళ్ళడండి. పాద్రి గారు వచ్చారండి మీ ఇంటికి, భోజనం పెట్టావు, తినేసి అమ్మాయి భలే ఉందండి చికెన్ కూర అని పోతాడా? ఏం చేస్తాడు? నిలబడి ప్రార్థన చేస్తాడండి. కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు. ఈ కుటుంబం నాకు ఆతిథ్యం ఇచ్చిందయ్యా, కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగ చేయి, నీవు ఆశీర్వదించే దేవుడవు, ఆశీర్వదించు, నీ తరపున నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనకి ప్రతి ఫలము ఈ కుటుంబానికి దయచేయి అని చేస్తాడు. ప్రార్థన చేయకుండా వెళ్ళాడు అనుకోండి, ఆయన పాద్రి కాదు, ఏం కాదు, దేవుని సేవకుడు అసలు కాదు. అర్థమైందా? కాబట్టి ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక శ్రేష్టమైనటువంటి భాగం. మనిషికి శ్రేష్టమైన దాన్ని నువ్వు చేయాలి కదా. చాలా మంది అలాగే చేసి తీరాలి. దారిని పోయేటప్పుడు అడుక్కునేవాడు కూర్చొని కేకలేస్తాడు. అంటే ఏంది? వాడు పేదోడేగా, ఏమి లేనటువంటి వాడేగా. కాబట్టి వానికి సహాయం చేయాలి. ఓ రోజు నేను గుంటూరు వెళ్తే ఒక ఆయన అడుక్కుంటా ఉన్నాడు, ముసలాయనలే. సరే జేబులో నుంచి తీసి వేసాను కొంత. వేస్తే పక్కన ఆయన ఉంటున్నాడు. ఎవరికి వేసావో తెలుసా? ఆయనకి 3 బిల్డింగులు ఉన్నాయి, ఇట్లా అడుక్కొని 3 బిల్డింగులు కట్టాడు. అపాత్రదానం చేస్తావేంది అన్నాడు. మనకు తెలుసా? అడుక్కుంటున్నాడు. ఇంకా జీవితంలో ఆ అద్దెలతోటే మనం హాయిగా బతకొచ్చండి, అలాంటి వాడు ఆయన అని చెబుతున్నాడు. నా దగ్గర ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది, నేను అడుక్కోవటం వల్ల దాని ఫలితం ఎవరికి వచ్చింది? తను చెబుతున్నాడు. ఇంకా నేను అడుక్కోవటం వలన దాని యొక్క ఫలితం ఎవరికి? ఇచ్చిన వేసినటువంటి వాళ్ళకి. నువ్వు వేసావు కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెబుతా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వటము అంటే ఏందో తెలుసా? పేదవాడిని ఆదరించటము. అర్థమైందా? పేదవాడిని ఆదరించటము. ఎవరైనా అడుక్కునే వాడికి 1 రూపాయి ఇస్తే ఎగిరి గంతులు వేసుకుంటా వచ్చారు కొంతమంది. ఏంది అంటే, దేవునికి అప్పిచ్చా నేను, పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు, పేదవాడికి నువ్వు సాయం చేస్తానట, అది చేసిందంట దేవునికి అప్పు ఇవ్వటము. అప్పిస్తే ఎప్పుడైనా చెల్లించాల్సిందే కదండి, తిరిగి ఇవ్వాల్సిందేగా. ఇవ్వాలా లేదా? దేవునికి అప్పిస్తే దేవుడు ఊరుకుంటాడా? మళ్ళీ తిరిగి కూడా ఇవ్వాలి కదా, లేకపోతే ఇంకా దాని ఫలితం ఏముంటది? కాబట్టి దేవునికి అప్పిస్తే ఆయన తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. ఆ అప్పు అంతే ఉంచుకోడు ఆయన. అది ఏంటి? ఆయన చేసే మేలు. ఆ మేలు ఏంటి? నీ కంటికి కనపడదు, చెవులకు వినపడదు, మనిషి యొక్క హృదయానికి గోచరము కాదు దేవుడు చేసే మేలు. అలాంటి మేలు దేవుడు నీకు చేస్తాడు. ఒకరోజు మా అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. ఎవరో పొడబుక్కలోడు వచ్చి ఇట్ట కొట్టుకుంటా వచ్చాడు. వాడికి 1 రూపాయి వేసి వచ్చి, అమ్మయ్యా నానా నేను దేవుడికి అప్పిచ్చాను అన్నాడు. దేవుడు తీర్చుకుంటాడులేమ్మా అన్నాను. అలాగే దేవుడు తీర్చుకున్నాడు. హై స్కూల్లో టీచర్, ఇప్పుడు ఏది గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. దేవుడు తీర్చుకున్నాడా లేదా అప్పు? ఎగిరికి అంతులేస్తా ఉంది ఇప్పుడు కూడా. దేవుడు తీర్చుకున్నాడు నా అప్పు అని. అలాగే మనం కూడా ఏమైనా చేస్తే దేవుడు అప్పు పడతాడు. పేదవాడికి చేస్తే ఆ అప్పు తీర్చుకునేటటువంటి దేవుడు మన దేవుడు. అప్పు అనగానే మనం భయపడతా ఉంటాం. దేవుడు నువ్వు అప్పు చేయి నా దగ్గర, నేను చూసుకుంటా దాని సంగతి అనేటువంటి దేవుడు మన దేవుడు.
దేవునికి లేకపోతే దేవుని యొక్క దూతలకి విందు చేసినటువంటి వాళ్ళు దాని ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇందాక అబ్రహాం సంగతి మనం తెలుసుకున్నాం. ఏంటయ్యా, ముగ్గురు వ్యక్తులు అలా పోతుంటే తీసుకొని వచ్చారు, భోజనం పెట్టాడు, వాకి దగ్గర ఇలా నిలబడ్డాడు. సహజంగా ఏం జరుగుద్ది, వాళ్ళకి దగ్గరలో ఉండి వడ్డిస్తారు. ఈయనకి సేవకులు ఉన్నారు కాబట్టి వడ్డిస్తున్నారు అనుకోండి. వడ్డిచ్చేటప్పుడు ఈ వచ్చినటువంటి దూతలు పొట్ట ఉబ్బిపోతుందంట వాళ్ళకి. ఎందుకని అబ్రహాంకి చెప్పాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు మానవులు అటు అటు తిరుగుతుంటారు. ఎట్టగైనా సరే చెప్పాలి, పట్టించుకోవట్లేదు ఆయన అని. అబ్రహాముతో నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అనుకుంటున్నాడు దేవుడు. నేనేం చేయాలో పోతున్నాను కదా, దాన్ని అబ్రహాముకి చెప్పకుండా పోతే ఎట్లాగయ్యా అనుకుంటా ఉన్నారట అక్కడికి వచ్చిన వాళ్ళు. చెప్పారా లేదా? చెప్పారు. ఏ ఊరు పోతున్నాం మేము? అక్కడ రెండు పట్టణాలు ఉన్నాయి, వాటిని తగలబెట్టడానికి పోతున్నామయ్యా అనగానే అబ్రహాముకి భయం వేసింది. ఎటు చూసినా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న పట్టణాలు రెండు జాయింట్ ఇవి జంట నగరాలు. వాటిని తగలబెడతానని చెబుతున్నావే అయ్యా, అందులో 50 మంది మంచోళ్ళు ఉంటారేమో, అప్పుడు కాపాడతావా? 45 మందికి మంచోళ్ళు ఉంటారేమో, అప్పుడు కాపాడతావా? 40 మంది ఉంటారేమో, 30 మంది, 20 మంది, 10 మంది ఉంటారేమో అంటే ఏం పర్లేదు కాపాడుతానన్నాడు. అంటే అబ్రహాము దగ్గర నుండి ఒక 50 మంది సేవకులు లోతుతో పాటు వెళ్ళారు. లోతు ఎవరు? అబ్రహాము తమ్ముడు, అబ్రహాం యొక్క తమ్ముడు, పెంపుడు కొడుకండి. పిల్లలు లేకపోతే పెంచుకున్నాడండి లోతు. వాళ్ళ అన్న కొడుకుని తెచ్చుకున్నాడు. అది గుర్తు చేసుకున్నారు వీళ్ళు. ఇదిగో నేను పలానా ఊరు తగలబెట్టడానికి పోతున్నాను, అందులో ఒక లోతు అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు, అతను కూడా నీతిపరుడుగానే బతుకుతున్నాడు, అతని దగ్గరకు ఒక 50 మందిని నేను పంపించాను కదయ్యా, వాళ్ళు ఉంటారు అక్కడ అనుకున్నాడు. లోకములో పడిపోయినటువంటి ప్రజలు అక్కడ 50 మంది లేరు, 45 లేరు, 40 లేరు, అలా పడిపోయినటువంటి జనాభా. చివరికి 10 మంది కూడా లేకపోయారు అక్కడ. లోతు ఏం పని చేసావయ్యా నువ్వు? నీ దగ్గరికి విశ్వాసాలను పంపించానే, వాళ్ళని కూడా చెడగొట్టేశావా? ఎట్టున్నాయి ఆ ఊళ్ళు? భయంకరమైనటువంటి ఊర్లు. పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు, స్త్రీలు, పురుషులు, భయంకరమైనటువంటి పట్టణాలు అవి. అలాంటి పట్టణాల్లోకి తీసుకుపోయావే. నువ్వు కోరుకున్నటువంటి పట్టణాలే కావి, పచ్చగా కనపడుతున్నాయి, దూరపు కొండలు నున్నగా ఉన్నాయని పోయావే. తీరా చూస్తే నేను పంపించిన సేవకులను కూడా లోకంలో పడేపించావే. సరిపో, నేనేం చేస్తాను అంటే, వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆలోచించారు. అబ్రహాం ఎందుకు మాట్లాడతాడు ఇట్లా? ఎదురు మాట్లాడేవాడు కాదే. కొడుకునే బలివు అంటే బలిచ్చేసినటువంటి ఇస్తానని తీసుకుపోయినటువంటి ఆయన ఎందుకు అడుగుతున్నాడు? ఓ, ఇలా ఉన్నాడు పలానా వ్యక్తి అని పోయి లోతును కాపాడినటువంటి దేవుడు అక్కడ. ఈ విందు కారణం ఏంది అంటే లోతును కాపాడాడు. ఇద్దరు ఇందులో మనం చూస్తే దేవదూతలకు విందు లోతు కూడా చేశాడు. దాని కారణంగానే వీళ్ళందరూ, ఇంట్లో వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు. ఎవరెవరు? లోతు భార్య ఎక్కడ ఉందండి కాపాడబడ్డది? ఇద్దరు కుమార్తెలు. తర్వాత జరిగినవన్నీ మీకు అందరికీ తెలుసు అనుకోండి. మేము ఒకసారి యెరూషలేము పోవటం జరిగింది. ఆ గైడ్ ఏం చేశాడు? లోతు భార్య అక్కడ శిల అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయిందని ఇంత దూరం నుంచి చూస్తున్నాడు. మామూలుగానే మాకు కళ్ళు కనపడవు, అంత దూరంలో ఉన్న శిల ఎక్కడ కనపడుతుందండి? ఏదో అంత దూరంలో ఉందని చూపించాడు అనుకోండి, చూసిన వాళ్ళందరూ అటు పోయి చూశారు, అది వేరే విషయం. ఇందులో అబ్రహామును దీవించిన దేవుడు విందు చేస్తే, లోతును దీవించినటువంటి దేవుడు ఎంత గొప్పదైనటువంటి మాట. ఇందులో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్లయోవా అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు శిష్యులు బయలుదేరిపోతున్నారు. ఎమ్మా అనబడినటువంటి గ్రామం, ఎమ్మాయు అన్నట్లే, దీంట్లో ఎమ్మా అనబడినటువంటి గ్రామం బయలుదేరిపోతున్నారు. ఈయన వాళ్ళతో పాటుగా నడిచిపోతున్నారు. ఎంత దూరం పోయారు తెలుసండి? ఎంత దూరం పోయారు?
ఆమడ దూరం బయలుదేరారట. ఆమడ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళు అటండి. ఆమడ దూరం 8 మైళ్ళ దూరం నడిచిపోయారట. ఇప్పుడు నడవండి ఒకసారి 1 కిలోమీటర్, ఆయాసం వచ్చి అడ్డం పడతారు. అక్కడికి పోయిన తర్వాత రొట్టెలు అంటే భోజనము, అదే విందు. విందు భోజనం చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అబ్బా, ఆయన మాట్లాడేటప్పుడు మన హృదయం మండలేదా అని చెప్పుకున్నటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవము, ప్రకటన గ్రంథకర్త అంటున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. ప్రకటన 19వ అధ్యాయం 6వ వచనంలో గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం ఎంత గొప్పగా ఉంటుందో. గొర్రె పిల్ల ఎవరు? గొర్రె పిల్ల వధింపబడినటువంటి గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవం. గొర్రె పిల్ల ఏమో పురుషుడు కనపడుతున్నాడు, మరి స్త్రీ ఎవరు? మనమే, రక్షించబడినటువంటి సంఘము. ఇదిగో వివాహంలో మేము పెళ్లి కూతుర్లని వస్తున్నాము, పండగ చేస్తున్నాడు ఆయన. అలాంటి పండగలో మనం ఉందామా? ఇలాంటి విందులు, ఎన్ని రకాలైనటువంటి విందులు మనం చూసాము. బైబిల్లో ఉన్నటువంటి విందులన్నీ కూడా మనం చేస్తుంటాం. దానికి విందు చేసుకుంటాం, కానీ దానికి కారణాలు మాత్రం మనకి ఇంతవరకు తెలియవు. బైబిల్లో ఈ విధంగా ఉందా అని ఇప్పుడు నోరు తెచ్చి నోరెళ్ళబెట్టి చదువుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి విందు, యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి విందు మనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ రక్షకుడా,